హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నైనికా వ్లాగ్స్. ఇక్కడ మీరు చూస్తున్నది లక్ష్మీ నరసింహస్వామిని. అయితే ఇక్కడ మీకు చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మనకి చూడలేము ఇంత క్లారిటీగా. ఇక్కడ కనిపిస్తుంది, ఒక్కసారి దేవుని చూసి మొక్కుకోండి, అనుకున్నది జరుగుతుంది. ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నైనికా వ్లాగ్స్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సింగోటం చెరువు. మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసుకొని పైకైతే వెళ్తున్నాము దేవిని దర్శించుకోవడానికి. స్టెప్స్ ఉన్నాయన్నమాట, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇంకా కార్ కూడా వెళ్తుందండి పైకి, కాకపోతే మేము నడుచుకుంటూ వెళ్ళాము. చాలా బాగుందండి, అసలు టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాము. ఇంకా స్టెప్స్ పైకి ఉన్నాయి కాబట్టి చాలా భయం వేసింది ఎక్కేటప్పుడు. ఇవన్నీ పడుతున్నాయి ఆడ దాంట్లో. లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్ అండి, అది సింగోటం చెరువు. ఇది చాలా స్పెషల్ అండి, ఇక్కడ జాతర కూడా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సింగోటం లక్ష్మీ నరసింహస్వామి జాతర అనేసి జరుగుతుంది. చాలా బాగుంటుందండి, క్రౌడ్ అయితే చాలా మంది ఉంటారు. మహబూబ్ నగర్ డిస్టిక్లో చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ సింగోటము. ఇది చూస్తున్నారు కదా, ఇది రాజుగారి బంగ్లా అండి. పాతది పడిపోయింది ఒక సైడ్. ఇంకా ఇక్కడ రత్నాదేవిని దర్శించుకోవడానికి అనేసి మేమైతే పైకి వెళ్తున్నాము, అది కూడా చూపిస్తాం చూడండి. ఇంకా ఇక్కడ చెరువుకి వ్యూ పాయింట్ ఇక్కడ ఉందండి. వ్యూ పాయింట్ ఇక్కడైతే మేము ఫొటోస్ దిగాము, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ పైనుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుందండి, ఒకసారి చూడండి. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి, హోటల్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా వ్యూ మొత్తం చూడండి, అసలు చెరువు ఎంత పెద్దగా అనిపిస్తుందో. ఇంకా మేము అక్కడైతే కార్ పార్క్ చేసేసి వచ్చాం పైకి. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి. అక్కడ కనిపిస్తుంది కదండి, అదే టెంపుల్, మెయిన్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి వైఫ్ అన్నమాట రత్నాదేవి. అక్కడ దర్శించుకొని ఇంకా లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి వెళ్ళాలి. మేము ఇక్కడైతే కొద్దిసేపు ఫొటోస్ అయితే దిగేసి ఇంకా కొద్దిసేపు కూర్చొని వెళ్ళామన్నమాట. ఇంకా ఈ కోట లోపలికి వెళ్ళాము, చూసామండి. కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించిన రాజు ఇక్కడ ఉండేవాడంట. ఇంకా అక్కడ కనిపిస్తున్నది బటువులు ఎవరైనా వస్తే, వీళ్ళు దొంగలు వస్తే అక్కడ నుంచి చూసేవారంట కనిపించకుండా. ఈ బంగ్లా చూడండి, అసలు చూడడానికి పాతగా ఉంది కానీ లోపల అయితే చాలా మంచిగా అనిపించింది మాకు. ఎవరైనా దొంగలు వస్తే సేఫ్గా ఉండడానికి అనేసి దాంట్లో ఉండేవారంట బటువులు. ఇంకా లోపలికి మేము రత్నాదేవిని అయితే దర్శించుకోవడానికి అనేసి వెళ్తున్నాము, చూపిస్తాము. మేము చూస్తున్నారుగా, మేమైతే వెళ్ళాము, అది లాక్ వేసుకొని ఉంది అనేసి బయట నుంచే మొక్కాము. ఇంకా కొద్దిసేపు ఇక్కడ చాలా ఎండ ఉంది కాబట్టి కొద్దిసేపు ఇక్కడ చెట్టు కింద కూర్చొని వెళ్ళామన్నమాట. ఇది మా మ్యారేజ్ డే రోజు వెళ్ళామండి. చూడండి, నా లక్ష్మీదేవిని దర్శించుకోండి మీరు కూడా.
అక్కడ నుంచి మొక్కుకోండి. ఇక్కడ ఇంకా కిందికి అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు ఇదే చూడండి సింగోటం మెయిన్ టెంపుల్, ఇక్కడ తేరు అన్నమాట. ఇంకా మేమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి కోనేట్లకి వెళ్ళాము, కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలనేసి. అసలు ఇప్పుడు అంటే జాతర టైం కాదు కాబట్టి అసలు క్రౌడ్ లేరనమాట. ఆ టైంలో చాలా క్రౌడ్ ఉంటుందండి. ఇంకా మేమైతే వెళ్ళాము. అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కోనేరు. దీంట్లో స్నానం చేసే వాళ్ళు చేస్తారండి. మేము ఇంకా కాళ్ళు చేతులు కడిగేసుకొని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. కోనేరు అయితే సూపర్ ఉంటుందండి. అక్కడ వాటర్ ఫ్లో చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎవ్రీ సమ్మర్ ఇక్కడే వస్తారు స్విమ్మింగ్కి. చూస్తున్నారుగా ఇక్కడ సైడ్ వాటర్ వస్తున్నాయి చూడండి. టెంపుల్ డౌన్ సైడ్ నుంచి వస్తుంటాయి వాటర్. అసలు రియల్గా చూస్తే వ్యూ అయితే చాలా బాగుందండి. ఈ వాటర్ ఫ్లో కానీ అంతా ఇట్లా స్విమ్మింగ్ చేయడం కానీ అసలు చాలా బాగా అనిపించింది. మాకు కూడా స్విమ్మింగ్ చేయాలని ఉండే, కాకపోతే ఇంకా లేట్ అవుతుంది అనేసి వెళ్ళాము. ఇంకా టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం, టెంపుల్ లోపలికి. చూడండి ఇక్కడ కూడా చూపిస్తాను లోపల లక్ష్మీ నరసింహస్వామిని. మేము ఇంక ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ రౌండ్స్ అయితే తిరుగుతున్నాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నైనిక అయితే లక్ష్మీ నరసింహస్వామిని అయితే మొక్కుతుంది. అమ్మాయి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది. మేము ఆ రోజు అయితే ఇంకా 5 టెంపుల్స్ అయితే తిరిగాము. ఇక్కడ చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఇక్కడ చాలా మంది ఇక్కడే వస్తుంటారు. మీరు కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, దర్శించుకోండి. చాలా మంచిగా ఉంటుంది. చూపిస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి లక్ష్మీ నరసింహస్వామి. ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. చూసిన వారంతా అనుకున్నది జరుగుతుంది. అందుకని ఇక్కడికి చాలామంది వస్తుంటారు, వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయనేసి. చూస్తున్నారు కదా, ఇంత దగ్గర నుంచి మేము ఎప్పుడు చూడలేదు. ఈసారి క్రౌడ్ లేనందుకైతే మంచిగా అయింది దర్శనం అయితే. లక్ష్మీ నరసింహస్వామిని చూసుకుంటూ మాకు కూడా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.